వారానికి 7 రోజుల్లో 6గురితో డేటింగ్. ఈమె ఎవరో తెలుసా? వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. తాజాగా సోషల్ మీడియాలో ఓ అమ్మాయి వ్యవహారం వైరల్గా మారింది. బంగ్లాదేశ్లో ఓ యువతి ఒకేసారి 6గురి బాయ్ ఫ్రెండ్స్తో డేటింగ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇటీవల కాలంలో దంపతుల జీవితాల్లో వివాహేతర సంబంధాలు విపరీతంగా పెరిగిపోతున్నాయని చర్చ బలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. పైగా ఈ వివాహేతర సంబంధాల కారణంగా జరుగుతున్న క్రైమ్ అంతా ఇంతా కాదు. ఇటీవల కాలంలో ఎన్నో ఘోరమైన నేరాలు తెరపైకి వచ్చాయి. ఈ సమయంలో ఒకేసారి 6గురి బాయ్ ఫ్రెండ్స్తో డేటింగ్ చేస్తున్న ఓ యువతి వ్యవహారం నెట్టింట వైరల్గా మారింది. ఉన్నది ఒకటే జీవితం, జీవితానికి ఒకరే భాగస్వామి. ఒకసారి వివాహం అయిన తర్వాత జీవితాంతం వారితోనే జీవితం, ఒకసారి మనసు పడిన తర్వాత వారితోనే వివాహం, వారితోనే ప్రయాణం అనే మాటలు ఇప్పుడు చెబితే నవ్వుకునేవారు కొందరైతే, ఏ రోజుల్లో ఉన్నారు మీరు అని ఎదురు ప్రశ్నించేవారు ఇంకొందరు అని చెప్పినా అతిశయోక్తి కాదేమో. అలా అని అంతా అలా ఉన్నారని కాదు. మంచివారు ఏ కాలంలోనైనా ఉంటారు, పద్ధతిగా ఉండేవారు ఎప్పుడూ ఉంటారు. కాకపోతే జరుగుతున్న ఘటనలు, వెలుగులోకి వస్తున్న విషయాలు ఈ చర్చకు ఇటీవల కాలంలో మరింత బలాన్ని కలిగిస్తున్నాయని అంటున్నారు. ఈ క్రమంలో తాజాగా సోషల్ మీడియాలో ఓ అమ్మాయి వ్యవహారం వైరల్గా మారింది. బంగ్లాదేశ్లో ఓ యువతి ఒకేసారి 6గురు బాయ్ ఫ్రెండ్స్తో డేటింగ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో ఈ 6గురిలో ఒకరు ఈ విషయాన్ని గ్రహించారని, అది కన్ఫర్మ్ అని తెలియగానే మిగిలిన వారికి కూడా ఈ విషయం చెప్పాడు. అది కూడా ఆమె సమక్షంలో రెడ్ హ్యాండెడ్గా అన్నట్లు. ఆ బాయ్ ఫ్రెండ్స్లో ఒకరు మిగిలిన 5గురితో పాటు ఆమెను ఢాకాలోని ఓ రెస్టారెంట్కు ఆహ్వానించి నిజం బయట పెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఈ సమయంలోనే వారు ఆమెను ముఖాముఖిగా ఎదుర్కొన్నారు. అంతా ఒకేసారి రెస్టారెంట్లోకి ఎంట్రీ ఇచ్చారు. దీంతో సదరు యువతి ఒక్కసారిగా షాక్ గురైనట్లు కనిపిస్తుంది. ఈ సమయంలో ఆమెకు నోట మాట రాలేదు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఇక కామెంట్ సెక్షన్లో నెటిజన్ల క్రియేటివిటీ పీక్స్కు చేరుకుంది. ఇందులో భాగంగా ఇప్పుడు ఆ 6గురు ఆమెకు సోదరులు అవుతారు అని ఒకరు రాస్తే, సోమవారం నుంచి శనివారం వరకు 6 రోజులు, ఆదివారం హాలిడే అని మరొకరు స్పందించారు. అమ్మాయిలు అబ్బాయిల నుంచి నేర్చుకుంటున్నారు అని మరొకరు రియాక్ట్ అయితే, ఒకేసారి 10 మంది అమ్మాయిలతో డేటింగ్ చేసే అబ్బాయిలను కూడా చూపించండి అని ఇంకొకరు కామెంట్ చేశారు.